హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ల సిరీస్లో భాగంగా థర్డ్ టెస్ట్ లార్డ్స్ వేదిక అయితే జరుగుతుంది కదా. అందులో భాగంగా మనం చూస్తే కనుక జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ తీసుకున్నాడు కదా ఒక ఇన్నింగ్స్లో. ఆ తర్వాత వచ్చేసి జస్ప్రీత్ బుమ్రాతో పాటు కేఎల్ రాహుల్, జో రూట్ అయితే ఒక అద్భుతమైన సెంచరీలను అయితే వాళ్ళు నమోదు చేశారు కదా. సో దీంతో అయితే వాళ్ళ ముగ్గురు పేర్లు ఆనర్స్ బోర్డ్స్లో అయితే నిలవబోతున్నాయి, లార్డ్స్ క్రికెట్ ఆనర్స్ బోర్డ్స్లో అయితే అని మనం వింటూ ఉంటాం కదా. సో అప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ వచ్చింది, ఎక్కడ లేనిది ఇక్కడే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక ఎందుకు లార్డ్స్ వాళ్ళు ఆ క్రికెట్ గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క పేర్లని హానర్స్ బోర్డ్స్లో వేస్తున్నారు, వేరే గ్రౌండ్లో ఎందుకు వేయట్లేదు అని అయితే మీకు డౌట్ వచ్చింది కదా. ఆ డౌట్స్ అన్ని తీర్చేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అట్లా హానర్స్ బోర్డ్స్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఆ తర్వాత వచ్చేసి దాని వెనుకలు ఉన్న రీజన్స్ ఏంటి, దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ స్టార్ట్స్ అయితే చివరిలో మనం ముగిద్దాం. సో ముగించడంలో అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మనం ఏమైనా కొన్ని సూచనలు ఇవ్వచ్చు, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం అనుకున్న పరిస్థితులు అంటే ఈ హానర్స్ బోర్డుకి సంబంధించి. ఆ తర్వాత వచ్చేసి ఏమైనా విమర్శలు ఉన్నాయా అనేది అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మేము పెట్టే ఎఫర్ట్స్ నచ్చుతాయి అనిపిస్తుంది అనుకోండి, ఆ టైంలో మా ఎఫర్ట్స్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ లైక్ రూపంలో కానీ షేర్ రూపంలో కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకంటే మేమైతే ఫుల్ హ్యాపీ కాబట్టి. సో ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకున్నట్టు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లార్డ్స్లో ఈ యొక్క హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ యొక్క ట్రెడిషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఏదైతే హానర్స్ బోర్డ్స్ ఉంటుంది కదా అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని అయితే మనకైతే ఎక్కడ కూడా డాక్యుమెంట్లో అయితే చెప్పబడలేదు అనమాట. అంటే ఎక్కడ మనకి ప్రాపర్ సోర్సెస్లో చెప్పలేదు. కాకపోతే మన అజంప్షన్స్ ప్రకారం అక్కడ 1814లో వచ్చేసి ఫస్ట్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అయితే నిర్మించడం జరిగిందనమాట. ఎవరైతే ప్రస్తుతం అయితే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ అయితే ఉంది కదా, మనము వాళ్ళని వచ్చేసి ఎలా భావిస్తామంటే ప్రస్తుతం అయితే క్రికెటింగ్ స్టాండర్డ్స్ని కూడా మోస్ట్ ఆఫ్ ద క్రికెటింగ్ స్టాండర్డ్స్ని వాళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, సెట్అవుట్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ ద్వారా అయితే ఈ యొక్క లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అయితే కట్టబడింది అనమాట. సో వాళ్ళే ప్రస్తుతానికి అయితే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అలాంగ్ విత్ మిడిల్ సెక్స్ వాళ్ళతో పాటు. సో అక్కడ 1814లో కట్టినప్పటికీ మనం వచ్చేసి ఫస్ట్ హానర్ చూసింది 1884లో చూసాం అనమాట. ఎవరు ఏజే స్టీల్ అనే అతను అయితే ఆ యొక్క రికార్డ్ని అయితే సొంతం చేసుకున్నాడు అనమాట, సెంచరీ చేసి. సో 1884 అనుకుంటే కనుక ఆ యొక్క నిర్ణయం వాళ్ళు ఒకవేళ 1883 ఆ టైంలో తీసుకున్నారు అనుకున్నాం. సో మనం 1883లో ఈ యొక్క హిస్టరీ స్టార్ట్ అయ్యిండొచ్చు, అంటే ఈ ట్రెడిషన్ స్టార్ట్ అయ్యిండొచ్చు అని ఒక అజంప్షన్కి అయితే వద్దాం, లేదంటే 1884లో ఉండింటుందని అయితే మీరు అనుకోవచ్చు అనమాట. సో ఎందుకు ఇలా అజంప్షన్స్ చేసుకోవాల్సి వస్తుందంటే నేను చెప్పాను కదా, పైన మనకైతే ఎక్కడ కూడా ఈ యొక్క అఫీషియల్గా ఎప్పటి నుంచి ఆనర్స్ని స్టార్ట్ చేసి అనేది అయితే ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. సో మనం మన యొక్క కామన్ సెన్స్ అంటారు కదా, సో దాని ప్రకారం ఆలోచిస్తే కనుక అలా అనుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఆ పెవిలియన్లు కట్టింది ఏదైతే హానర్స్ బోర్డ్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి 1879 నుంచి 1880 ఆ టైంలో అయితే కట్టారంట. సో అందుకని ఇలా చెప్పాను అనమాట. ఇంకా దీని వెనుకున్న రీజన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఏంటంటే కనుక కంపారిటివ్లీ మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్స్తో పోల్చుకుంటే కనుక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అనేది చాలా టఫ్గా ఉంటుందన్నమాట, కండిషన్స్ బోత్ ఫర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో అట్లాంటి టైంలో కూడా ప్లేయర్స్ అయితే మంచి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. దాంతోపాటు వచ్చేసి అక్రాస్ ఆల్ జనరేషన్స్కి ఇట్లాంటి క్రికెటర్లు ఉండిండే వాళ్ళు అని తెలియజేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఈ యొక్క ట్రెడిషన్ అయితే స్టార్ట్ చేశారు. దాంతోపాటు ప్లేయర్స్ కూడా ఒక మోటివేషన్ అయితే ఉంటుంది కదా. అందరూ చెప్తారు యాక్చువల్గా అంటే ఈ యొక్క లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ అనేది క్రికెట్ మక్కా అని అందరూ పేర్కొంటూ ఉంటారు కదా. ఎలా అయితే ఇప్పుడు ముస్లిమ్స్ మక్కా అనేది వాళ్ళకి ఒక పుణ్యస్థలంగా భావిస్తారో, ఇక్కడ వచ్చేసి దీని పుణ్యస్థలం అనలే కూడా, కాకపోతే ఒక మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే కనుక ఇట్లా దగ్గర మనం ఏదైనా సాధించామంటే ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా మన పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక మోటివేషన్తో కూడిన ఛాలెంజ్ అయితే ఉంటుంది కదా ప్లేయర్స్కి. సో అదనమాట. సో దీనివల్ల అయితే ఈ యొక్క 2 రీజన్ల వల్ల ఇట్లాంటి ట్రెడిషన్ అయితే స్టార్ట్ చేశారని అయితే మనం చెప్పచ్చు అనమాట. సో ఇంకా దీని యొక్క క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ హానర్స్ బోర్డులో నిలవాలంటే క్రైటీరియా ఏంటంటే టోటల్గా 3 క్రైటీరియాస్ అయితే ఉంటాయన్నమాట. 3 క్రైటీరియాస్ ఉన్నాయంటే 3 హానర్ బోర్డ్స్ కూడా ఉన్నట్టుగా దాని అర్థం. ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఒకే ఇన్నింగ్స్లో ఆర్ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్. ప్రస్తుతానికి అయితే యాక్చువల్గా ఫస్ట్లో టెస్ట్ క్రికెట్ మాత్రం ఇంక్లూడ్ చేసి ఉండేవాళ్ళు కదా, కాకపోతే 2019 నుంచి ఓడిఐ పర్ఫార్మెన్సెస్ని కూడా అక్కడ వాళ్ళు లిస్ట్లోకి అయితే తీసుకొచ్చారనమాట, అలాంగ్ విత్ బోత్ విమెన్ అండ్ మెన్తో పాటు అంతకుముందు విమెన్ వాళ్ళు కూడా ఉండిలే అనమాట. సో 2019 నుంచి ఆ యొక్క కొత్త ఏదైతే సవరణ అయితే తీసుకొచ్చారనమాట, అమెండ్మెంట్ అని చెప్పాలి మనము. సో ఎలా అయితే టెస్ట్లు తర్వాత వచ్చేసి ఓడిఐల్లో ఎవరైతే ఒక బ్యాటర్ అక్కడ సెంచరీ కానీ అంతకన్నా ఎక్కువ రన్లు చేస్తే హానర్ బోర్డ్స్లో అయితే నిలుస్తారనమాట. దాంతోపాటు వచ్చేసి బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఒకే ఇన్నింగ్స్లో లేదా ఒకే వన్డే మ్యాచ్లో 5 వికెట్స్ లేదా అంతకంటే ఎక్కువ. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు టెస్ట్ విషయానికి వచ్చేస్తే 2 ఇన్నింగ్స్లో కలిపి 10 వికెట్ల ప్రదర్శన చేసినా కూడా ఈ యొక్క హానర్స్ బోర్డ్స్లో అయితే నిలిచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే
3 హానర్ బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. 3 టైప్స్ ఆఫ్ హానర్ బోర్డ్స్ అయితే ఉంటాయని చెప్పాలి. ఎన్ని హానర్స్ రిజిస్టర్ అయ్యాయంటే ప్రస్తుతానికి అయితే టోటల్గా మనం అన్ని క్రోడీకరిస్తే కనుక 541 హానర్స్ అయితే రిజిస్టర్ అయినట్లయితే మనం ఒక అజంప్షన్కి అయితే రావచ్చు అనమాట. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఇది కూడా ప్రాపర్గా ఎక్కడైతే మనం కన్సిస్టెంట్గా పేర్కొనడం లేదు. అందుకే మేము మొత్తం కొన్ని రీసెంట్ ట్రెండ్స్, కొన్ని రీసెంట్ యాడాన్స్ అన్ని యాడ్ చేసి నేనైతే చెప్తున్నాను అనమాట. సో అటు ఇటు 1 or 2 అయితే స్లైట్ వేరీ ఉండొచ్చు. సో దీన్ని ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి స్టాట్స్ని. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మీరు ఒకవేళ మీతో పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్లో కూడా తెలియండి. సో టోటల్గా చూసుకుంటే కనుక 541 అని చెప్పారు కదా. టెస్ట్ విషయానికి వచ్చేస్తే కనుక 259 సెంచరీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి 176 ప్లేయర్స్ ద్వారా. వెన్ ఇట్ కమ్స్ టు 5 వికెట్ హాల్స్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు వరకు ఏకంగా 197 5 వికెట్ హాల్స్ అయితే రిజిస్టర్ అయ్యాయి 134 ప్లేయర్స్ ద్వారా. ఇంకా 10 వికెట్స్ హాల్స్ అంటే 2 innings కలిపి ప్రస్తుతానికి అయితే 30 అయితే రిజిస్టర్ అయ్యాయి అనమాట. ఆ విమెన్ క్రికెట్ విషయానికి వచ్చేస్తే కనుక 7 అయ్యాయి 4 సెంచరీస్. ఆ తర్వాత వచ్చేసి 3 5 వికెట్ హాల్స్ ద్వారా. ఇంకా ఆ తర్వాత వన్డే క్రికెట్ విషయానికి వచ్చేస్తే కనుక మెన్స్ క్రికెట్కి టోటల్గా 33 సెంచరీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి. ఇంకా 15 5 వికెట్ హాల్ అయితే రిజిస్టర్ అయ్యాయి అనమాట. సో ఇలా అయితే 541 అయితే ఆల్మోస్ట్ అయితే ఉంటాయి అనమాట. కొన్ని ఇండివిజువల్ విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ ఎవరు అక్కడ హానర్స్లోకి ఎక్కారు అంటే కనుక మనం పైన పేర్కొన్నాం కదా అతనే అనమాట. ఏజీ స్టీల్ అయితే ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక బ్యాటర్ అయితే ఒక సెంచరీ, అద్భుతమైన సెంచరీని అయితే స్కోర్ చేసి 1884లో అయితే అతని పేరుని అయితే రిజిస్టర్ చేసుకున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మోస్ట్ అపియరెన్సెస్ ఎవరు ఉన్నాయంటే ఇయాన్ బోథమ్, ఇంగ్లాండ్ ప్రీమియర్ ఆల్రౌండర్ అని చెప్తాం కదా. సో అతనైతే ఏకంగా 10 times అయితే అపియర్ అయ్యాడంట ఈ యొక్క లార్డ్స్ హానర్స్ బోర్డులో. ఇంకా మన ఇండియా విషయానికి వచ్చేస్తే ఎవరు ఫస్ట్ ఇండియన్ అంటే కనుక 1932లో మనం ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 1932లో మన మహమ్మద్ నిసార్ అనే అతనైతే ఒక బౌలర్ అనమాట. అతనైతే 5 వికెట్ హాల్ తీసుకొని ఫస్ట్ ఇండియన్ టు రిజిస్టర్ అట్ లార్డ్స్ క్రికెట్ హానర్స్ అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత మోస్ట్ అపియరెన్సెస్ ఎవరు ఉన్నాయంటే కనుక దిలీప్ వింగ్ సర్కర్ అనమాట. అతనైతే ఏకంగా 3 సెంచరీలు అయితే రిజిస్టర్ చేశాడు అనమాట 1979, 1982 అండ్ 1986లో. ఇంకా అక్కడ రేర్ స్టార్ట్ ఏదైనా ఉందంటే కనుక 3 హానర్ బోర్డ్స్లోనే ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారా అంటే కామన్ వ్యక్తి, అది సర్ జార్జ్ గూబేల్ అని చెప్పాలి. ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యాటర్ అనమాట. అతనైతే సెంచరీ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి 5 వికెట్ హాల్ తీసుకున్నాడు, 10 వికెట్ హాల్ కూడా తీసుకున్నాడు అనమాట. ఆ సెంచరీ కూడా ఎప్పుడు చేశాడంటే తెలుసా, 9th వికెట్ పొజిషన్లో వచ్చి అతనైతే ఏకంగా 122 రన్స్ అయితే స్కోర్ చేశాడంట అగెన్స్ట్ న్యూజిలాండ్ 1931 or 1932. అది నాకు ఇయర్ ప్రాపర్గా అయితే అక్కడ ఎక్కడ పేర్కొనలేదు. బట్ ఆ ఇయర్ ఆ టైంలో అయితే అతనైతే ఆ యొక్క ఆ ఫీట్ని అయితే సొంతం చేసుకున్నాడంట. సో ఆ టైంలో వచ్చి 9th ప్లేస్లో వచ్చి స్కోర్ చేయడం అంటే మామూలు మాటలైతే కాదు కదా. మరి ఫస్ట్ విమెన్ ఎవరు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదిక హానర్స్ బోర్డులో రిజిస్టర్ చేసుకునే వాళ్ళ పేర్లు అంటే అన్న షెప్షాల్. ఆమె అయితే 6 వికెట్ల ప్రదర్శన అయితే చేశారు కదా. మన ఇండియన్ విమెన్ విషయానికి వచ్చేసి అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి అయితే ఎవరు ఆ ఫీట్ని అయితే సొంతం చేసుకోలేకపోయినారు. మరి అంత బాగా అంత మంచి హిస్టరీ ఉన్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మీద ఈ హానర్ బోర్డ్కి సంబంధించి ఏవైనా క్రిటిక్స్ ఉన్నాయంటే ఉన్నాయన్నమాట. ఏంటంటే కనుక 2019 వరకు విమెన్ యొక్క ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు గుర్తించేవాళ్ళు కాదు. ఆ తర్వాత వచ్చేసి అది ఓన్లీ రెడ్ బాల్ ఫార్మాట్కి మాత్రమే పరిమితం చేసినారు. కాకపోతే అది వాళ్ళైతే సర్దిద్దుకున్నారు అనుకోండి. అంతవరకు క్రికెట్ బయాస్ ఇక్కడ ఉంది అనేది అయితే ఉండిందనమాట. అంటే బయాస్ ఇక్కడ కూడా ఉంది క్రికెట్లో కూడా అని వీళ్ళైతే ప్రూవ్ చేశారనమాట. కాకపోతే అది దాన్ని వాళ్ళు అమెండ్ చేయడంతో ఆ యొక్క విమర్శకైతే తెరబడిందని చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనం ఏవైనా కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చా అంటే నేనైతే ఒకటి చెప్తాను. ఏంటంటే కనుక దీన్ని T20 ఫార్మేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఎప్పుడైతే T20 మ్యాచెస్ జరిగితే ఎందుకు ఎలా అంటున్నా అంటే ప్రస్తుతానికి అయితే T20s అయితే చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకుంటున్నాయి కదా మన ప్రస్తుతానికి మోడర్న్ డే క్రికెట్లో. సో అందులో భాగంగా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఆ సెంచరీని అట్లే ఉంచేసి బౌలింగ్ విషయానికి వచ్చేస్తే 5 వికెట్ హాల్ కాకున్నట్టు 5 వికెట్స్ తీయడం అనేది ఎస్పెషలీ ప్రస్తుతానికి ఉన్న బ్యాటింగ్కే మోర్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి కదా మనం చూస్తున్న మోడర్న్ ఎరాలో. సో నేనేమంటానంటే 4 వికెట్స్ తీయడం కూడా ఖచ్చితంగా చాలా కష్టం అని చెప్పాలి T20 ఫార్మేట్లో. సో ఎవరైతే బౌలర్ 4 వికెట్స్ తీస్తాడో T20 మ్యాచ్లో అతన్ని పేరు కూడా హానర్స్ బోర్డ్స్లో నిలిస్తే బాగుంటుందని అయితే నేను అనుకున్నాను అనమాట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియండి. ఇది లార్డ్స్కి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు ఏదైతే హానర్స్ బోర్డు ఉంది కదా, ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నచ్చింటుందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. మరి మీకేమనిపించిందో కింద కామెంట్లో తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.